హలో అండి, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్. బయటనేమో వర్షం పడుతుంది, చల్లగా వాతావరణం ఉంది. ఇంట్లోనేమో చికెన్ ఉంది. కానీ స్నాక్స్ చేయాలంటే ఎలా అబ్బా అనుకుంటున్నారా? చికెన్ పకోడీ చేయాలంటే అది బాగా వస్తుందో రాదో, సరిగా కాలుతుందో లేదో, ఏమేమి కావాలో అని ఆలోచిస్తున్నారా? అలా ఆలోచించాల్సిన పనే లేదండి. ఇంట్లో చికెన్ ఉంటే చాలన్నమాట. ఎంతో టేస్టీగా ఉండే ఇంట్లో ఉన్న వాటితోనే చికెన్ పకోడీ చేద్దాం పదండి. ఫస్ట్ బాగా చికెన్ తీసుకొని ఉన్న చికెన్తోనే దాన్ని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలండి. అందులో తగినంత పసుపు, కారము, ఉప్పు మరియు కరివేపాకును తీసుకొని అలా తుంచి వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొత్తిమీరను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిని బాగా ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దీనిలో బైండింగ్ కోసం 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, 2 స్పూన్ల బియ్యం పిండి తీసుకున్నానండి. కార్న్ ఫ్లోర్ ప్లేస్లో మీరు మైదా పిండి కూడా తీసుకొని చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మసాలా వేసిన కదా, అందులో ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు వీటన్నిటిని వేసి మిక్సీ పట్టుకున్నానండి. అది కూడా 2 స్పూన్లు వేసుకున్నాను అనమాట. వీటన్నింటిని వేసి బాగా కలపాలండి. ఎంత బాగా కలిపితే ముక్కలకు అంత బాగా మసాలాలు, ఉప్పు, కారాలు పడతాయి అన్నమాట. ఏమన్నా మీకు కొంచెం పొడి పొడిగా ఉన్నట్లయితే కనుక కొంచెం వాటర్ చల్లుకొని అలా కలుపుకోవచ్చండి. కలర్ వేయకుండా కానీ కలర్ వేసినంత ఎర్రగా కనిపిస్తుంది కదా, మంచి కారం తీసుకున్నానండి, అందుకే అలా వస్తుంది అనమాట. వీటిని బాగా కలిపి 1 గంట లేదా 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచినారంటే భలే టేస్టీగా భలే వస్తుందండి. నిజంగా అంటే చేసి చూడండి ఒకసారి. ఇంకా తర్వాత 2 గంటల తర్వాత తీసి నిమ్మకాయ పిండుకుంటున్నానండి. వాటిని కూడా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బాండిల్లో నూనె వేడి చేసి బాగా వేడైందండి. ఆ తర్వాతనే ఈ చికెన్ ముక్కలను వేసుకుంటున్నాను అనమాట. హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేయకూడదు, త్వరగా మాడిపోతాయి. మీడియం సైజులో పెట్టి వేయించుకోండి, చాలా బాగా వేగుతాయి అన్నమాట. త్వరగానే వేగిపోతాయి. మీరేమంత కంగారు పడాల్సిన పనే లేదండి. వేగుతాయా లేదా అనేది అస్సలు ఆలోచననే పెట్టుకోకండి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి, నిదానంగానే కాల్చుకోండి, ఏం తొందరనే లేదనమాట. చాలా బాగా కాలుతాయండి. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను, మీరు కూడా ఫస్ట్ టైం చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. ఎటువంటి డౌటే లేదనమాట. ఎంత బాగా ఉన్నాయంటే మాకు అస్సలు నేను చేసినదే ఫస్ట్ టైము. అందులో మా అబ్బాయి, మా వారు చాలా బాగా తిన్నారండి. నేను కూడా అంత బాగా నచ్చుతాయి అన్నమాట. వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు ఈ చికెన్ పకోడీ. అన్ని ఆయిల్ అలా వేయించుకున్న తర్వాత ఆనియన్స్ మరియు పచ్చిమిరపకాయలను కూడా వేయించుకొని వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. వాటిని కూడా నంచుకొని తింటుంటే అంత బాగా ఉంటుందండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, టక్కున చేసేసుకోండి. చికెన్ తెచ్చుకొని పకోడీ వేసుకోండి, ఎంత బాగుందంటే ఆహా అంటారండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.